నడుస్తుంది? రాజకీయ ప్రతీకారాల కోసం. ఇప్పుడు జగన్ టైంలో అమర్ రాజాని వేధించాడు, వీళ్ళు జెండాలు వేధించారు. అలాగే ఆక్వా పరిశ్రమలు వేధిస్తారు, అరవిందోని వేధిస్తారు వీళ్ళు. అరవిందోని కూడా వేధించారు కదా వీళ్ళు. మరి ఎట్లాగా వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు కొట్టుకు సచ్చేదాన్ని మధ్యలో నువ్వెందుకు దూరావు? ఇక్కడ పోర్టులు ఏడిపించారు, పోర్టుల యాజమాన్యాలు ఏడిపిస్తున్నారు. ఎలాగా? ఒక 100 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకుని ఇక్కడికి వచ్చేవాడు ఏ ధైర్యంతో ఉండాలి? ముందు ఆ సమస్య పరిష్కారం కావాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు అసెంబ్లీలోనూ కూర్చోవాలి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి, నవ్వుతూ మాట్లాడుకోవాలి. పరిశ్రమల జోలికి పోకూడదు, వ్యాపారస్తుల జోలికి పోకూడదు. అలా పోతున్నారని తెలియగానే ఇమ్మీడియట్ గా ఆపాలి, స్వయంగా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి. అలాగే పరిశ్రమల జోలికి వెళ్ళే ఎమ్మెల్యేల తాట తీయాలా, పరిశ్రమల జోలికి పోకుండా చూడాలా, పరిశ్రమలకు వీలైన సహకారం అందించాలా, పరిశ్రమలకు సంబంధించినటువంటి కరెంట్ రాయితీలు ఇవ్వాలా, వాళ్ళకి పన్నుల్లో రాయితీలు ఇవ్వాలా. తద్వారా సాధ్యం తప్పించి తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అని చెప్పి ఇందులో లెక్కలు రాసినంత మాత్రాన్ని మారిపోదు. అదే కదా, అంత గుడ్ కోఆర్డినేషన్ మనం ఇప్పుడు చూస్తామో లేదో తెలియదు. రైట్. మరొక అంశం, పవన్ కళ్యాణ్ గారు చేసింది ఒక రకంగా తెలిసి చేసిన తప్పు, లేదంటే తెలిసి చేసిన పాపం అని అనుకోవాలా? తెలియకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయనకి ఈ పాపం చుట్టుకుందా? దాదాపు 23 మంది జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయవలసిన వాళ్ళు ఇప్పుడు ఆలస్యం కావడం, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం. ఏం